ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు మన గుంటూరులో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఆపరేషన్ థియేటర్స్, డిజిటల్ పెట్ సిటీ, రేడియోథెరపీ మెషిన్స్ వంటి అత్యాధునిక సదుపాయాలతో బిఎంటి క్యాన్సర్ చికిత్సలో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య బృందంతో కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్, సిబార్ డెంటల్ కాలేజ్ దగ్గర, తక్కెళ్లపాడు, గుంటూరు. నమస్కారం, ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ ద్వారా సేవలు అందిస్తున్న కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ trained at NIMS Hyderabad and worked at Apollo Hospital Bangalore with 5 years of experience డాక్టర్ టి మహతి గారు ఉన్నారు. ప్రేక్షకులు మీకు కనుక క్యాన్సర్ కి సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు మాకు కాల్ చేయొచ్చు. మా నంబర్స్ 8297956222, 8297956333. ఈ నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారికి మీ సమస్యను తెలియజేసి తగిన సలహాలు సూచనలు పొందగలరు. నమస్కారం డాక్టర్ గారు. అందరికీ నమస్కారం అండి. మన సిటీ వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. డాక్టర్ గారు, అసలు బ్లాడర్ క్యాన్సర్ అంటే ఏంటంటారు? సో ఈ నెల మనము బ్లాడర్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని అంటారనమాట. ఇప్పుడు ఏంటంటే అన్నిటికన్నా క్యాన్సర్ మీద అవగాహన అనేది బాగా పెరిగిపోతుంది. ఎందుకు అంటే మనం అందరం జనరల్గా వింటుండగా కూడా క్యాన్సర్ కేసెస్ అనేవి మన మధ్యన బాగా పెరుగుతూ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అన్నమాట. పోను మనకి ఆల్మోస్ట్ హార్ట్ డిసీజెస్, షుగర్, బీపీ ఎలా అయితే వింటున్నామో క్యాన్సర్ కూడా అంతే క్రమంగా పెరుగుతూ థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇది బ్లాడర్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అన్నట్టు మనం అందుకని దాని గురించి తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. బ్లాడర్ క్యాన్సర్ ఏంటంటే మూత్రాశయ క్యాన్సర్ అనమాట. అంటే యూరిన్ బ్యాగ్ అంటారు, దాని క్యాన్సర్ని మనం బ్లాడర్ క్యాన్సర్ అని అంటాం అనమాట. నెక్స్ట్ కిడ్నీ క్యాన్సర్ కూడా మూత్రపిండాల క్యాన్సర్ అనమాట. ఈ రెండు కూడా అంత కామన్ కాదు, కొంచెం అరుదైన క్యాన్సర్సే. బ్లాడర్ క్యాన్సర్ లాంటిది మనకి ప్రతి సంవత్సరం మన భారతదేశంలో గత 60,000 నుంచి 70,000 మందికి నిర్ధారణ అవుతుంది అనమాట కొత్తగా. ఇంకా ఉండడం చూసుకుంటే కనుక దగ్గరగా 5 నుంచి 6 లక్షల మంది బ్లాడర్ క్యాన్సర్ని బారిన పడిన వాళ్ళు ఉంటున్నారు ప్రతి సంవత్సరం మన భారతదేశంలో. అది ఎవరిలో ఎక్కువ కామన్ అంటే వయసు పెద్దయిన వాళ్ళకిను, ఇంకోటి మగవాళ్ళల్లో బాగా కామన్గా చూస్తూ ఉంటాం. అదే మూత్రపిండాల క్యాన్సర్కి వస్తే మాత్రం కిడ్నీ క్యాన్సర్ కూడా మనకి దగ్గరగా ప్రతి సంవత్సరం 16 నుంచి 20,000 మందికి కొత్తగా నిర్ధారించబడుతూ ఉంది కిడ్నీ క్యాన్సర్. అది మూత్రపిండాల క్యాన్సర్ అనమాట. ఇది కూడా ఎక్కువగా పెద్ద వయసులో వాళ్ళకిను ప్లస్ మగవాళ్ళల్లోనూ ఎక్కువగా డయాగ్నోస్ అవుతూ ఉంది. ఓకే డాక్టర్ గారు, మరి ఈ కిడ్నీ క్యాన్సర్ అంటే ఏంటంటారు? కిడ్నీ క్యాన్సర్ అంటే మనకి మూత్రపిండాల క్యాన్సర్ అని అంటారు అనమాట. అది చాలా మటుకు పెద్ద వయసు వాళ్ళల్లో చూస్తాము. దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి స్మోకింగ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఇంకోటి మనకి వయసు రీత్యా ఒకటి పెద్ద వయసు వాళ్ళల్లోనూ, నెక్స్ట్ కొన్ని ఎక్స్పోజర్స్ ఉంటాయి అన్నమాట. అంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో, అంటే చాన్నాళ్ళు కిడ్నీ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళల్లో, డయాలసిస్ ట్రీట్మెంట్ ఎన్నో సంవత్సరాలుగా డయాలసిస్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళల్లోనూ, ఇంకోటి బీపీ, ఒకటి ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, ఇవన్నీ కూడా కొంత రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇంకొన్ని లాంగ్ టర్మ్ పెయిన్ కిల్లర్ మెడికేషన్స్ మీద ఉన్న వాళ్ళల్లో కూడా ఇది కూడా కిడ్నీ క్యాన్సర్కి మనకి వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇదన్నీ కాకుండా చాలా రేర్గా కొంత జన్యుపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా మనం కిడ్నీ క్యాన్సర్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో బ్రౌన్ హిప్పల్ ఇండ్యూస్ సిండ్రోమ్ అని, ట్యూబరస్ స్క్లీరోసిస్ అని, ఇది చాలా అరుదు. కానీ ఇలా సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళల్లో కూడా కిడ్నీ క్యాన్సర్స్ అనేవి మేము ఎక్కువగా చూస్తాం. ఎస్పెషల్లీ ఇలా సిండ్రోమ్స్ అంటే జన్యుపరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి చిన్న వయసులోనే చూస్తూ ఉంటాం అనమాట. మామూలుగా 40-50 దాటిన వాళ్ళలో చూసేది, వీళ్ళల్లో మనము 20-30 సంవత్సరాలలోనే బయటపడుతూ ఉంటాయి మనకి కిడ్నీ క్యాన్సర్స్ అనేవి. ఓకే డాక్టర్ గారు, సింటమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? సో మనకి మూత్రాశయ క్యాన్సర్, ఫస్ట్ బ్లాడర్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. బ్లాడర్ క్యాన్సర్కి కామన్ సిమ్టమ్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా యూరిన్ ఎరుపు రావడం, బ్లడ్ ఇన్ యూరిన్ అనమాట. సో చాలా మంది అంటే డార్క్ కలర్డ్ కానీ, లేదంటే నల్లగా అంటే కొంచెం ఎరుపు కానీ బ్రౌన్ కలర్లో వస్తున్నది కానీ గమనిస్తూ ఉంటారు. అది ఒకసారి 2 సార్లు కాదు, కొన్నిసార్లు వారాలు కానీ నెలల తరబడి కానీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే యూరిన్ వెళ్ళేటప్పుడు మంట కానీ నొప్పి కానీ చెప్పడం, యూరిన్ వెళ్ళేటప్పుడు పొత్తి కడుపు నొప్పి కానీ, కొన్నిసార్లు యూరిన్ మామూలుగా కూడా ఎక్కువగా పొత్తి కడుపు నొప్పి కానీ, కింద వెన్నుపూస కానీ వీపు నొప్పి కానీ చెప్పడము. సో ఇవి కామన్ కంప్లైంట్స్.
ఇంకోటి ఏంటి అంటే కనుక ఏదైనా క్యాన్సర్ మనకి అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళేసరికి అది దానికి ఎక్కడైనా స్ప్రెడ్ అయినప్పుడు వచ్చే కంప్లైంట్స్ మనకి జనరల్గా వెన్నుపూస నొప్పి కానీ బ్యాక్ పెయిన్ లాగా కానీ, లేదంటే ఆకలి తగ్గడము, నెక్స్ట్ మనకి ఫెటిగ్ అంటే బాగా నీరసం చెప్పడము, అడ్వాన్స్ స్టేజెస్లో ఇవి కామన్ కంప్లైంట్స్ అన్నమాట. అదే కిడ్నీ క్యాన్సర్ దగ్గరికి వస్తే మనకి ఇది కూడా కొంచెం సిమిలర్ గానే కంప్లైంట్స్ ఉంటాయి. సో యూరిన్ అనేది బ్లడ్ లో యూరిన్ రావడము, ఎరుపులాగా రావడము, ఇది కూడా కిడ్నీ క్యాన్సర్ కూడా ఇది కామన్ కంప్లైంట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే కిడ్నీ క్యాన్సర్స్ లో చాలా మందికి వీపు నొప్పి, పైన వీపు నొప్పి లాగా చెప్పడము, నెక్స్ట్ జ్వరం వస్తూ ఉంటుంది కొంతమందికి, ఎందుకన్నా దానికి మనం కారణం తెలుసుకోలేమన్నమాట. యూరిన్ లో రక్తం పడడము, కంటిన్యూగా జ్వరం రావడము, ఇది వారం 10 రోజులు లేదంటే నెల రోజులు దాటి అలా ఉంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇది కాకుండా ఏంటంటే చాలా మందికి బరువు తగ్గిపోతూ ఉంటారు తెలియకుండా, నెక్స్ట్ ఆకలి తగ్గుతుంది, నీరసము, ఇవి కూడా మనకి కిడ్నీ క్యాన్సర్లో కామన్ సిమ్టమ్స్. కొన్ని ఏంటంటే కిడ్నీ క్యాన్సర్స్ మనకి చాలా అర్లీగా బయటపడుతూ ఉంటాయి. వేరే కారణంగానో కిడ్నీ స్టోన్ కారణంగానో ఏదన్నా మనం స్కాన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈ అర్లీ స్టేజెస్లో, ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో కిడ్నీ క్యాన్సర్స్ అలా మనం ఏదన్నా స్కాన్ చేయించుకున్నప్పుడు కూడా అర్లీగా బయటపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ తక్కెలపాడు గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రివెన్షన్ ఏంటంటారు? సో కిడ్నీ క్యాన్సర్కి ఇందాక మనము యూరినరీ బ్లాడర్ క్యాన్సర్కి అంటే మూత్రాశయ క్యాన్సర్కి కొంత రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి తెలుసుకున్నాము. వీటిలో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా రెండింటికి నేను చెప్పే రిస్క్ ఫ్యాక్టర్స్, ఏజ్ అనేది కామన్ అండి. వయసు పెరిగే కొద్దీ మనకి చాలా మటుకు అన్ని క్యాన్సర్స్ కొంత ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. అది కాకుండా రెండింటికి నేను కామన్గా చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్ మనకి ఏంటంటే స్మోకింగ్. సో ఇది పదే గమనించుకోవాలి. స్మోకింగ్ అనేదానికి చాలా మంది ఓన్లీ ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదంటే నోటు గొంతు క్యాన్సర్ వరకే అనుకుంటారు. లేదు, బ్లాడరు, కిడ్నీ క్యాన్సర్స్ ఇలాంటి వాటికి కూడా స్మోకింగ్ విల్ కాస్ బోత్ దీస్ క్యాన్సర్స్ ఆల్సో. ఇన్ఫాక్ట్ 14 నుంచి 15 క్యాన్సర్స్కి స్మోకింగ్ అనేది మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఇంకోటి ఏంటంటే కామన్గా మనకి బ్లాడర్ క్యాన్సర్స్ ఇంకొన్ని వాళ్ళకి మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదేంటంటే పెయింట్ ఇండస్ట్రీలో వాళ్ళకి అండ్ డైస్కి ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ కొన్ని లాంగ్ టర్మ్ పెయింట్స్ కానీ ప్రింటర్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి, లేదంటే హెయిర్ డ్రెస్సెస్ అంటే కంటిన్యూగా ఎవ్రీడే హెయిర్ డై ఎక్స్పోజర్స్, కొన్ని రకాల హెయిర్ డై ఎక్స్పోజర్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి కూడా కొంత ఇంక్రీస్డ్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. ఇంకోటి ఆర్సనిక్ అనేది కొన్ని చోళ్ళల్లో వాటర్లో ఆర్సనిక్ అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో గ్రౌండ్ వాటర్ ఎస్పెషల్లీ. సో అలాంటి ప్లేసెస్లో ఈ ఆర్సనిక్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి కూడా మనము బ్లాడర్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ కింద. నెక్స్ట్ ప్రివెన్షన్కి మాట్లాడితే కనుక మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకున్నాం కాబట్టి ప్రివెన్షన్ ఎలా అంటే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా 5 చిట్కాలు ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్స్కి కామన్ ప్రివెన్షన్. వయసు మనం ఎలాగో మార్చలేము. సో ఫస్ట్ కామన్గా హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడం, సో బాగా వాటర్ తాగాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మనం స్టోన్స్ని ప్రివెంట్ చేయబోతున్నాం. లాంగ్ టర్మ్ బ్లాడర్ స్టోన్స్ అంటే మూత్రాశయ స్టోన్స్ కూడా లాంగ్ టర్మ్గా ఉంటే ఆ ఇరిటేషన్ మీద కూడా ఒక స్క్వామస్ సెల్ కార్సినోమా అనే రేర్ వెరైటీ ఆఫ్ బ్లాడర్ క్యాన్సర్ కూడా వస్తుంది. సో స్టోన్స్ని ప్రివెంట్ చేయడానికి బాగా ఖచ్చితంగా వాటర్ తాగాలి, గుడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ హై ఫైబర్ డయట్స్ తినాలి, మంచి హెల్దీ డయట్స్ తినాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్, హ్యావ్ ఎ హెల్దీ డయట్ అండ్ హెల్దీ ఎక్సర్సైజ్. 30 minutes a day వాకింగ్ ఫర్ 5 days a week. ఎందుకు అంటే ఒబెసిటీ అండ్ హైపర్ టెన్షన్ రెండు కిడ్నీ క్యాన్సర్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. సో మంచి ఎక్సర్సైజ్, హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం వలన మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ రెండింటిని కంట్రోల్ చేయగలం. ఇంకోటి ఎక్స్పోజర్, ఇలాంటి పెయిన్స్, డైస్కి అనేవి చాలా మటుకు మనము కంటిన్యూస్ ఎక్స్పోజర్, ఎస్పెషల్లీ లెడ్, ఆర్సనిక్ వాటికి మనము ప్రతి చిన్న వాటిల్లోనూ మనం ఈ జాగ్రత్తలని గమనించుకుంటూ తీసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా మనము ప్రివెంట్ చేయగలం అన్నమాట. ఓకేనండి, ప్రేక్షకులు క్యాన్సర్కి సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు మాకు కాల్ చేయొచ్చు. మా నంబర్స్ 8297956111, 8297956222. ఓకే డాక్టర్ గారు, డయాగ్నోసిస్ ఎలా అంటారు? సో కిడ్నీ క్యాన్సర్కి, బ్లాడర్ క్యాన్సర్కి ఇప్పుడు మనం చెప్పిన సిమ్టమ్స్ అవి మనం తెలుసుకున్నాం కదండి. ఇలా ఏదన్నా ఇబ్బందులు ఉంటే కనుక డెఫినెట్లీ కన్సల్ట్ యువర్ ఫిజిషియన్, లేదంటే కిడ్నీ డాక్టర్ గారినైనా కన్సల్ట్ చేయొచ్చు, మా దగ్గరికైనా రావచ్చు. ఇలా ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు ఫస్ట్ మేము చిన్న బేసిక్ టెస్ట్తో స్టార్ట్ చేస్తాం. ఏంటంటే యూరిన్ టెస్ట్ అనమాట.
కొన్నిసార్లు యూరిన్ టెస్ట్లలోనే మనకి యూరిన్లోనే క్యాన్సర్ సెల్స్ బయటపడే అవకాశం ఉంటుంది. సో యూరిన్ టెస్ట్ చేయించుకోవడము, ఇంకోటి అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ లేదంటే సిటీ స్కాన్ ద్వారా కానీ, ఇవి బేసిక్ టెస్ట్ల ద్వారా మనం ఏదైనా కణతులు కానీ ఏదైనా ఇబ్బంది ఉందా అనేది చూద్దాం. మూత్రాశయ క్యాన్సర్స్ కానీ మూత్రపిండాల క్యాన్సర్స్లో కానీ చిన్న చిన్న కణతులు ఏదన్నా కనిపిస్తే మనం వాళ్ళకి సిస్టోస్కోపీ అన్న పరీక్ష చేస్తామన్నమాట. అంటే చిన్నగా యూరిన్ పైప్లో నుంచి చిన్న ట్యూబ్ లాగా పంపించి మనము ఆ మూత్రాశయం మొత్తం, యూరినరీ బ్లాడర్ మొత్తం చూస్తారనమాట. సో అవి ఏదన్నా కణతి కనిపిస్తే చిన్నగా మనం ముక్క పరీక్ష లాగా చేసుకొని బయటకు వస్తాం. సో సిస్టోస్కోపీ రిలేటెడ్ టెస్ట్ కానీ టర్మ్ అని కానీ అంటారనమాట. దీంతో మనకి ఏదైనా కణతి ఉంటే తెలుస్తుంది, ప్లస్ దానికి ముక్క పరీక్ష బయాప్సీ లాగా కూడా తీసుకుంటారనమాట. కిడ్నీ క్యాన్సర్స్ కూడా ఏంటంటే మనకి ఏదైనా కిడ్నీలో చిన్న కణతుల్లాగా కనిపించినా కానీ, ఇంకేదన్నా ఇబ్బంది అనిపించినా కానీ దానికి రిలేటెడ్గా మనము ఫర్దర్గా మనము స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కన్సల్ట్ చేయాలనుకుంటే కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ తక్కెలపాడు గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, స్టేజెస్ ఆఫ్ బ్లాడర్ క్యాన్సర్ గురించి వివరిస్తారు. సో బ్లాడర్ క్యాన్సర్ లేదంటే మూత్రాశయ క్యాన్సర్స్ ఏంటంటేనండి మనకి TNM స్టేజింగ్ అని అంటారనమాట. జనరల్గా మీరు వినుంటారు స్టేజెస్, క్యాన్సర్ స్టేజెస్ ఏదైనా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనమాట. ఫోర్త్ అనేది అడ్వాన్స్ స్టేజ్. అంటే మనకి మూత్రాశయం నుంచి ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయితే, లివర్కి కానీ లేదంటే ఊపిరితిత్తులకో బోన్స్కో స్ప్రెడ్ అయితే అది ఫోర్త్ స్టేజ్ అనమాట. అది కాకుండా నెక్స్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజీలకి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టేజీ అంటే మనకి మూత్రాశయంలో పొరల్లాగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ పొర మాత్రమే ఎఫెక్ట్ అయితే అది ఫస్ట్ స్టేజీ కింద. నెక్స్ట్ మజిల్ అంటారు, రెండో పొరలాగా అనమాట. మనకి అది ఎఫెక్ట్ అయితే రెండో స్టేజీ కింద చెప్తాం. మూడో స్టేజీ అంటే మనం మూత్రపిండం దాటి చుట్టూ లింఫ్ నోడ్స్ అని అంటారు అనమాట. అది ఏదన్నా ఎఫెక్ట్ అయినా, పూర్తిగా అన్ని లేయర్స్ ఎఫెక్ట్ అయినా కూడా అది మనం థర్డ్ స్టేజీకి వెళ్ళినట్టుగా మాట్లాడుకుంటాం అనమాట. సో మూత్రాశయ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు అంటే ఫస్ట్ స్టేజెస్లో ఉంటే కనుక వెరీ మచ్ క్యూరబుల్ అండి. అండ్ చాలా చిన్న మనకి ట్రీట్మెంట్స్తోనే కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్ దగ్గరికి వచ్చేసరికి కూడా ఇలానే మనకి ఫస్ట్ నుంచి ఫోర్త్ స్టేజీకి ఉంటాయి, సైజును బట్టి ఉంటుంది అనమాట. సో చిన్నగా అయితే కనుక మనకి ఓన్లీ ఫస్ట్ స్టేజీ కింద. అదే మనకి కిడ్నీ క్యాన్సర్ అనేది కొన్నిసార్లు రక్త నరాలకి పాకుతూ ఉంటుంది అనమాట. అట్లా అయితే కనుక మనకి కొంచెం స్టేజీ అనేది పెద్ద స్టేజీకి వెళ్తుంది, సెకండ్, థర్డ్ స్టేజీకి. ఇంకా అలా కాకుండా కిడ్నీ క్యాన్సర్ కూడా ఏదన్నా కామన్గా ఊపిరితిత్తులకి అట్లా వెళ్తూ ఉంటుంది, ఊపిరితిత్తులకి బోన్స్కి కూడా వెళ్తూ ఉంటుంది అనమాట కిడ్నీ క్యాన్సర్. అప్పుడు అది మనం ఫోర్త్ స్టేజీ కింద మాట్లాడతాం. ఓకే డాక్టర్ గారు, దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? సో ఫస్ట్ మనం బ్లాడర్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎలాగైతే మనము క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనేవి ఎప్పుడైనా కానీ టైప్, స్టేజీని బట్టి ఉంటుందండి. సో బ్లాడర్ క్యాన్సర్లో మనం ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్ అనేది మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ స్టేజీ బ్లాడర్ క్యాన్సర్స్ చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే నేను మీకు ఇందాక డయాగ్నోసిస్ సిస్టోస్కోపీ అని చెప్పానో అలా చిన్నగా ఆ పరీక్ష చేసేటప్పుడే చిన్నగా ఉన్న క్యాన్సర్స్ అంటే ఫస్ట్ పొరే ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఆ ప్రొసీజర్లోనే ఆ పొరనంతా తీసేస్తే మనకి కంప్లీట్గా సర్జరీ అయిపోతే కనుక ఆ బ్లాడర్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజీ అని కన్ఫర్మ్ అయితే ఇంట్రావెజైకల్ కీమోథెరపీస్ అని అంటారనమాట. BCG వ్యాక్సిన్ ద్వారా కానీ లేదంటే ఒక కీమో ఇంజెక్షన్ ద్వారా కానీ లోపల బ్లాడర్లోనే ఆ కీమోథెరపీని ఇచ్చేసి మనం కంప్లీట్గా ఆ ఫస్ట్ స్టేజీ బ్లాడర్ క్యాన్సర్స్ని క్యూర్ చేయగలం అన్నమాట. అదే రెండో స్టేజ్కి కానీ మూడో స్టేజ్కి కానీ వెళ్తే కనుక అప్పుడు మనము బ్లాడర్ క్యాన్సర్స్ని ఏదర్ రేడియేషన్ ద్వారా, కీమో ద్వారా ఫస్ట్ కరిగించి ఆ తర్వాత ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ నాలుగో స్టేజీకి వచ్చేసరికి చాలా మటుకు మనకి అందరికీ అవగాహన ఉన్నట్టుగా మనకి క్యూర్ అనేది అవకాశం ఉండదండి. ఇలాంటి వాళ్ళల్లో మనము ఇప్పుడు కొత్తగా మనకి కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ అని డ్రగ్స్ వచ్చాయి అన్నమాట. సో ఇవి మనము అడ్వాన్స్ స్టేజెస్లో వాడుతున్నాం. ఎవరికైతే సర్జరీ కానీ దీనివల్ల వీలవ్వదో, రేడియేషన్ వీలవ్వని పరిస్థితుల్లో వాళ్ళకి మనము ఈ రెండు కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ డ్రగ్స్తో మనము డిసీజ్ అనేది కంట్రోల్ చేస్తున్నాం అన్నమాట. ఇంతకు ముందు పెద్దగా అవకాశాలు లేవు, కానీ ఇప్పుడున్న అవకాశాలతో ఈవెన్ అడ్వాన్స్ స్టేజెస్లో కూడా మనము 2-3 సంవత్సరాల దాకా డెఫినెట్గా మనం డిసీజ్ అనేది కంట్రోల్ చేసే అవకాశం అనేది మనకు ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, కిడ్నీ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో కిడ్నీ క్యాన్సర్ కూడా ఏంటంటే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజెస్లో కూడా ఇది వెరీ మచ్ క్యూరబుల్. కిడ్నీ క్యాన్సర్స్ మనం ఫస్ట్ స్టేజీలో చాలా చిన్న కణతిగా బయటపడినప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు.
బట్ చిన్నగా ఉన్నప్పుడు మనకి కిడ్నీస్ క్యాన్సర్స్ కూడా సర్జరీతో చాలా ఈజీగా క్యూర్ చేయొచ్చండి. సర్జరీ కూడా అసలు కంప్లీట్గా కిడ్నీ తీసే అవసరం కూడా లేదు. ఇప్పుడు పార్షియల్ నెఫ్రెక్టమీ అని అంటారనమాట. అంటే మనకి కిడ్నీ ఎక్కడైతే ఉందో దాని చుట్టూ అంతవరకే తీసేస్తారు, కంప్లీట్గా కిడ్నీ తీసే పని కూడా ఉండదు. సో రేపు పొద్దున్న మనకి కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుందన్న టెన్షన్ కూడా ఉండదు అనమాట. పార్షియల్ నెఫ్రెక్టమీ అన్న దాంతో మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఎర్లీ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అనేది ఈజీగా క్యూర్ చేయొచ్చు. కిడ్నీ ఇవి తిరిగి వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి అన్నమాట. మనకి కొంత అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళినప్పుడు ఈవెన్ మనకి రక్తనరాల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా కిడ్నీ క్యాన్సర్ అనేది మనకి సర్జరీతో చాలా మటుకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అదే ఫోర్త్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మనకి కిడ్నీ ట్రీట్మెంట్ ఏంటి అంటే కీమోథెరపీస్ అనేవి ఉండవు అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్స్లో. కిడ్నీ క్యాన్సర్స్లో కీమోథెరపీ అనేది పనిచేయదన్నమాట. వీటిల్లో మనకి స్పెషల్ మెడిసిన్స్ ఉంటాయి. టార్గెటెడ్ థెరపీస్ అని ఒక టాబ్లెట్స్ రూపంలోను ప్లస్ ఇమ్యునోథెరపీ అని స్పెషల్ ఇంజెక్షన్స్ రూపంలోను ఈ రెండే మనకి కిడ్నీ క్యాన్సర్స్లో బాగా వర్క్ అవుతాయి అన్నమాట. సో దానికి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఈవెన్ కొంత మనకి అడ్వాన్స్ స్టేజెస్లో కిడ్నీ క్యాన్సర్స్ కూడా ఈ రెండు టార్గెటెడ్ థెరపీస్ ఉన్న అడ్వాంటేజీ వల్ల మనకి కొంతమంది ఆల్మోస్ట్ 4 to 5 years వరకు కూడా మనకి గుడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్, గుడ్ క్యాన్సర్ సర్వైవల్ అనేది ఉండొచ్చు. ఓకే డాక్టర్ గారు, ముఖాముఖి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు మన గుంటూరులో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఆపరేషన్ థియేటర్స్, డిజిటల్ పెట్ సిటీ, రేడియోథెరపీ మెషిన్స్ వంటి అత్యాధునిక సదుపాయాలతో బిఎంటి క్యాన్సర్ చికిత్సలో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య బృందంతో కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్, సిబార్ డెంటల్ కాలేజ్ దగ్గర, తక్కెళ్లపాడు, గుంటూరు. ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు మన గుంటూరులో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఆపరేషన్ థియేటర్స్, డిజిటల్ పెట్ సిటీ, రేడియోథెరపీ మెషిన్స్ వంటి అత్యాధునిక సదుపాయాలతో బిఎంటి క్యాన్సర్ చికిత్సలో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య బృందంతో కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్, సిబార్ డెంటల్ కాలేజ్ దగ్గర, తక్కెళ్లపాడు, గుంటూరు. ముఖాముఖి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారిని డైరెక్ట్గా ఎవరైనా కలవాలి అనుకుంటే కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్, తక్కెలపాడు, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే క్యాన్సర్కి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. మా నంబర్స్ 8297956111, 8297956222. ఓకే డాక్టర్ గారు, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటారు అసలు? సో మనకి సర్జరీ పరంగా కానీ రేడియేషన్ పరంగా కానీ చాలా మటుకు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మేజర్గా ఏమీ ఉండవండి. ఒకటి కిడ్నీ పరంగా అయితే గనక మనకి ఇష్యూస్ ఏమీ ఉండవు. కొంత బ్లాడర్ రేడియేషన్ అప్పుడు ఏదన్నా కొంతమందికి యూజువల్గా రేడియేషన్ తర్వాత కూడా కొన్నాళ్ళుగా కొంచెం నొప్పి, మంట, కొన్నిసార్లు యూరిన్ వెళ్ళేటప్పుడు కొంచెం బ్లడ్ లాగా రావడం ఇది అనేది ఉంటుంది. బట్ వెరీ మచ్ మేనేజబుల్. ఇంకా కీమో ఇమ్యునోథెరపీ రిలేటెడ్గా చూస్తే కనుక అది కొంత నీరసము ఇవి అన్నీ ఉంటాయి, కానీ మేజర్గా లాంగ్ టర్మ్ క్యూరేటివ్ అంటే ఎర్లీ స్టేజెస్ వాటికి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం పెద్దగా ఏమి చూడం. ఓకే డాక్టర్ గారు, కిడ్నీ క్యాన్సర్ హెరిడిటరీ అంటారా? కిడ్నీ క్యాన్సర్స్ కొన్ని జన్యుపరంగా వస్తాయండి. మరి యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయంలో పెద్దగా ఉండదు, కానీ కిడ్నీ క్యాన్సర్స్లో కొన్ని జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకు ఒక 5 to 6 జెనెటిక్ సిండ్రోమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో రెసెసివ్ సిండ్రోమ్స్ అని అంటారు అన్ని. సో వీళ్ళల్లో మనకి కిడ్నీ క్యాన్సర్ అనేది కామన్గా చూస్తాం. నేను మొట్టమొదట చెప్పినట్టుగా యూజువల్గా వీళ్ళల్లో ఏంటంటే కొంత చిన్న వయసులోనే చూస్తూ ఉంటాం అనమాట. 20-30 years ఆ టైంలోనే చూస్తూ ఉంటాం. మామూలుగా జనరల్గా వచ్చేసి మనం 50-60 years దాటిన వాళ్ళకి చూస్తూ ఉంటాము. అందుకని కొన్నిసార్లు ఈ జన్యుపరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి మనము దీనికోసం స్క్రీనింగ్ కూడా చేస్తూ ఉంటాం అనమాట. మామూలుగా మిగతా క్యాన్సర్స్కి ఉన్నట్టుగా మనకి ఈ 2 కిడ్నీ కానీ బ్లాడర్ క్యాన్సర్స్ కానీ స్క్రీనింగ్ పరీక్షలు లాంటివి ఉండవు. అంటే ముందరే తెలుసుకునేదానికి పరీక్షలు లాంటివి ఏమీ ఉండవు అనమాట. కానీ ఇలా జన్యుపరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి మాత్రం మేము కొంచెం ముందరే తెలుసుకునేదానికి వాళ్ళకి జాగ్రత్తగా గమనించుకుంటూ అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ ద్వారా కానీ ముందరనే తెలుసుకునేదానికి అవకాశం ఉండేట్టుగా మనం వాళ్ళని స్క్రీన్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్, తక్కెలపాడు, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఈ కిడ్నీ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి టెస్ట్లు అవసరం అంటారా? తప్పకుండా అండి. అంటే అందరికీ అని కాదు, కానీ ఏదైతే మనము సిమ్టమ్స్ ఏవైతే అనుకున్నామో కామన్గా ఇట్లా బ్లడ్ ఇన్ యూరిన్ కానీ మనకి తెలియకుండా యూరిన్ వెళ్ళేటప్పుడు పొత్తి కడుపు నొప్పి కానీ వీపు నొప్పి లాగా రావడము, లేదంటే తెలియకుండా బ్యాక్ పెయిన్ ఎక్కువగా రావడము, వెయిట్ లాస్ ఇలాంటివి ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము కిడ్నీ క్యాన్సర్ కానీ బ్లాడర్ క్యాన్సర్ కోసం కానీ ఖచ్చితంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద పరీక్షలు ఏమీ అవసరం లేదు.
ఒక అల్ట్రాసౌండ్ స్కాన్, యూరిన్ టెస్ట్ కానీ, చిన్న సిటీ స్కాన్తో కానీ మనం తప్పకుండా అనుమానం అనేది తీర్చుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, అసలు టార్గెటెడ్ థెరపీ ఎప్పుడు రికమెండ్ చేస్తారు? కిడ్నీ క్యాన్సర్స్లో మనకి కీమోథెరపీ కన్నా టార్గెటెడ్ అండ్ ఇమ్యునోథెరపీస్ అనేవి బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇందాక మనం అనుకున్నట్టుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ కిడ్నీ క్యాన్సర్స్ కూడా మనం సర్జరీస్తో చాలా మటుకు క్యూర్ చేయొచ్చు. కాకపోతే సెకండ్, థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి కొంచెం తిరిగి వచ్చే అవకాశాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మనం మళ్ళీ తిరిగి రాకుండా ఉండేదానికి మనకి బోత్ టార్గెటెడ్ అండ్ ఇమ్యునోథెరపీస్ అనేవి ఉంటాయి అన్నమాట. అడ్వాన్స్ స్టేజెస్లోనే కాదు, ఈవెన్ సెకండ్ అండ్ థర్డ్ స్టేజెస్లో కూడా కొంతమందికి తిరిగి రాకుండా ఉండేదానికి మనము ఈ ట్రీట్మెంట్స్ అనేది ఇస్తూ ఉంటాం. టార్గెటెడ్ థెరపీ కానీ ఇది అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక అది కరెక్ట్గా ఓన్లీ మనకి క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదుగా కొన్ని టార్గెట్స్ అంటారనమాట. సో వాటి మీద మాత్రమే పనిచేస్తాయి అవి. మిగతా సెల్స్ వేరేకి, నార్మల్ బాడీ సెల్స్ దేని మీదకి అవి వర్క్ చేయవు. సో అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా యూజువల్గా మనం కీమోథెరపీకి చూసే సైడ్ ఎఫెక్ట్స్ ఏవి మనం టార్గెటెడ్ థెరపీకి చూడమన్నమాట. అంటే మీరు చాలా మటుకు నీరసము, హెయిర్ లాస్, లేదంటే కణాలు తగ్గడము, వాంతులు, ఇవన్నీ మనం వింటూ ఉంటాం కదా. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి టార్గెటెడ్ థెరపీస్కి ఉండవు. ఇమ్యునోథెరపీ కూడా అలాంటిది. అది డైరెక్ట్గా మనకి క్యాన్సర్ సెల్స్ మీద కానీ వేరే బాడీ సెల్స్ మీద కానీ మనకి ఎఫెక్ట్ చూపించదు అనమాట. అది మన ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. అంటే మన బాడీ ఇమ్యూనిటీనే అది స్ట్రెంగ్తెన్ చేస్తుంది, క్యాన్సర్ సెల్స్ మీదకి ఎగదోస్తుంది అనమాట. ఈ క్రమంగా అది మనం క్యాన్సర్ని కంట్రోల్ చేస్తుంది, తిరిగి రాకుండా కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో దానికి కూడా ఇట్లాంటి రొటీన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకేనండి, క్యాన్సర్కి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే మీరు మాకు కాల్ చేయాలనుకుంటే నంబర్స్ 8297956111, 8297956222. ఓకే డాక్టర్ గారు, సర్జరీ పెయిన్ పాయింట్ ఏంటంటారు? రికవరీ అసలు ఎంత టైం పడుతుందంటారు? సో కిడ్నీ క్యాన్సర్ సర్జరీస్ అనేది మనకి 2 రకాలు అనమాట. చాలా చిన్నగా ఉన్నప్పుడు పార్షియల్ నెఫ్రెక్టమీస్ అంటారు, ఇంకోటి ఏంటంటే అబ్లేషన్ అని అంటారనమాట. కొంతమంది పెద్దవాళ్ళు కానీ ఎస్పెషలీ మనము ఆ చిన్న సర్జరీస్ కూడా తట్టుకోలేరు అనుకున్న వాళ్ళకి అబ్లేషన్ టెక్నిక్స్ అని అంటారనమాట. క్రయో అబ్లేషన్ అని కానీ, లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ ద్వారా కూడా, అంటే దాన్ని కణతిని వేడి ద్వారానే కొన్ని వేవ్స్ ద్వారా కరిగించేయచ్చు, సర్జరీతో పని కూడా లేకుండా. సో అలాంటి టెక్నిక్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. లేదు మనం చాలా చిన్నగా ఉంటే కనుక పార్షియల్ నెఫ్రెక్టమీ, కంప్లీట్గా కిడ్నీ తీసేయకుండా అక్కడి వరకే కనెక్ట్ తీసేసే సర్జరీస్ ఉంటాయి. ఇవన్నీ వెరీ సింపుల్ సర్జరీస్ అండ్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ దే రికవర్ విత్ ఇన్ 1 వీక్. ఇలా కాదు, కొంతమందికి పెద్ద పెద్ద కణతులు ఉన్నా కానీ, సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్కి పెద్ద కణతులు ఉన్నా కానీ మనకి ఒక కిడ్నీతో కూడా కంఫర్టబుల్గా నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఎప్పుడైనా కానీ మనకి క్యాన్సర్ క్యాన్సర్ వచ్చాక ఎర్లీ స్టేజెస్లో మనకి కంప్లీట్ క్యూర్ అయిపోయాక కూడా ఒక 2 to 5 years వరకు చాలా క్లోజ్ ఫాలోఅప్లో ఉండాలండి మీ ఆంకాలజిస్ట్తో. కొంతమందికి వన్స్ ఇన్ 3 to 6 months మనకి ఖచ్చితంగా ఆంకాలజిస్ట్ వచ్చి కలవమని చెప్తారు. ప్రతిసారి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ, ఈ మధ్యలో కూడా మళ్ళీ ఏదన్నా ఇబ్బందులు అనిపించినా, ఏదన్నా బ్యాక్ పెయిన్స్ లా కానీ, ఏదన్నా ఆకలి తగ్గినా, నీరసం వచ్చినా, ఇంకేదన్నా యూరిన్ ఇబ్బందులు ఏదన్నా అనిపించినా కానీ ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సి వస్తుంది. ఎంత కాదన్నా కానీ మనకి సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్లో కొంచెం తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ 2 to 3 years మాత్రం చాలా క్లోజ్ ఫాలోఅప్లో ఉండాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఈ రెగ్యులర్గా ఫాలోఅప్స్ అనేవి చేస్తూ ఉండాలి, టెస్ట్లు కూడా చేయించుకుంటూ ఉండాలంటారా? చాలా మంది అడిగే క్వశ్చన్, రమ్మంటే ఫాలోఅప్కి అబ్బో ఏం టెస్ట్ రాస్తారో ఏం రాస్తారో అని. అలా ఏం లేదండి, రెగ్యులర్గా అయితే అవసరం ఉండదు. ఏదైనా వచ్చినప్పుడు ఉండే ఇబ్బందులను బట్టే మనం స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది. వన్స్ క్యాన్సర్ వచ్చాక లైఫ్ లాంగ్ స్కాన్లు చేసుకోవాలి అన్నది కూడా అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దండి. ఓకే డాక్టర్ గారు, ఈ వాటర్ ఇంటేక్, డైట్ కిడ్నీ హెల్త్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయంటారు? వాటర్ ఇంటేక్ అనేది ఇప్పుడు చాలా కామన్గా జరుగుతున్న డిస్కషన్. కొంతమంది ఆ పెద్ద పెద్ద క్యాన్లు పెట్టుకొని 5 to 6 liters వాటర్ తాగుతూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ ద రైట్ కాన్సెప్ట్ అండి. వాటర్ అనేది ఎప్పుడు మనకి తగ్గట్టుగానే తాగాలి. థర్స్ట్ ఈస్ ద బెస్ట్ ఇండికేటర్ అనమాట. అంటే మనకి దాహంని బట్టే వాటర్ తాగాలి. ఊరికి గ్లాస్ ఉంది కదా, వాళ్ళు ఎవరో తాగమన్నారు కదా అని లీటర్లు తాగడం కాదు. బట్ మనకి ఎప్పుడైతే దాహం అనిపిస్తుందో ఖచ్చితంగా మనకి సరిపడా వాటర్ తాగడం అనేది ఇంపార్టెంట్. సో ఐడియల్గా మనం వర్క్ని బట్టి, మనం ఉండే ఎన్విరాన్మెంట్ని బట్టి, ఎక్కువ స్వెటింగ్ ఉన్న ఎన్విరాన్మెంట్ అయితే మేబీ విల్ నీడ్ 3 to 4 liters దాకా తాగాల్సి వస్తుంది.
కొన్నిసార్లు చాలా మంది కంప్లీట్గా ఏసీ రూమ్స్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి అంత వాటర్ రిక్వైర్మెంట్ ఉండదు. సో అలా చూసుకొని తాగాలన్నమాట. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్, తక్కిలపాడు, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే డాక్టర్ గారు, జన్యుపరమైన క్యాన్సర్ని అసలు ఎలా గుర్తించాలంటారు? జన్యుపరమైన క్యాన్సర్స్ అనేవి అన్ని క్యాన్సర్స్లోనూ మీరు అన్ని ఆర్గాన్ క్యాన్సర్స్లో మనం తీసుకుంటే కనుక రఫ్గా అరౌండ్ 1 to 2% కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ లాంటివి అయితే కనుక దగ్గరగా 10% వరకు, అండాశయ క్యాన్సర్స్ 10% వరకు జన్యుపరమైన కారణాల వల్ల ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే మనకి కొంతమంది ఫ్యామిలీస్లో తెలుస్తూ ఉంటుంది. ఎస్పెషలీ మదర్ పేరెంట్స్ సైడ్ కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళల్లో కానీ ఎవరికైనా ఉంటే మేము ఖచ్చితంగా సిబ్లింగ్స్ని, ఎస్పెషల్లీ ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఫ్యామిలీలో ఒకరికి 40 సంవత్సరాల క్యాన్సర్ వచ్చింది అనుకోండి సుమారుగా, వాళ్ళకి మనకి జన్యుపరంగా ఉంది అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెలు కానీ అన్న తమ్ముళ్ళు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోమని చెప్తామన్నమాట. సో వీళ్ళల్లో మనకి డైరెక్ట్గా పాయింట్ ఆఫ్ కేర్ ఎవరైతే పేషెంట్ వచ్చారో వాళ్ళని పట్టుకొని వెనకాల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఫస్ట్ జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది ఆఫర్ చేస్తాం. ఓకే డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి అనేక సందేహాలు తీర్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, బ్లాడర్ క్యాన్సర్ అలాగే కిడ్నీ క్యాన్సర్ గురించి డాక్టర్ గారు మనకి చక్కగా వివరించారు కదా. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలి అనుకుంటే కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్, తక్కిలపాడు, గుంటూరు నందు సంప్రదించగలరు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు మన గుంటూరులో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఆపరేషన్ థియేటర్స్, డిజిటల్ పెట్ సిటీ, రేడియోథెరపీ మెషిన్స్ వంటి అత్యాధునిక సదుపాయాలతో బిఎంటి క్యాన్సర్ చికిత్సలో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య బృందంతో కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్, సిబార్ డెంటల్ కాలేజ్ దగ్గర, తక్కెళ్లపాడు, గుంటూరు.